గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 5వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 11వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత, అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు, వస్తువులు, యంత్ర పరికరాలు కొనడానికి, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది. కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్కని అవకాశాలు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ, లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ, వ్యాయామాలు చేయడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, సమయానికి ఆహారం తినడం కానీ, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ కెరీర్ కోసం కానీ, వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా ప్రాకులాడడంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పును తీసుకొస్తుంది, కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుందని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం అవ్వడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక రాజకీయ నాయకులకి అధికారపరంగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది. చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పచ్చు. జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ, ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వ్యవసాయం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ, ఇలాంటి రిస్కులు చేయడంలో ముందడుగు వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగం, గృహయోగం బాగా కనపడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక, ఒడిదుడుకులు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వ్యక్తులతోటి కానీ, శారీరకంగా కలవడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా, అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా తొందరగా అప్పులు తీరుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పచ్చు. ఇక విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం, విదేశీ చదువుల కోసం, లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది. స్త్రీలకి ఎదుటివారితో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి, లేదా వేధింపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకి దూరంగా ఉండాలి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాలు, భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు, ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు. కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల, లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం, ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ వారం అంతా కూడా అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. కాస్త గ్రహస్థితి అనుకూలంగా కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా మిత్రులతో కానీ ఎవరితోటైనా సరే వివాదాలు వచ్చినట్లయితే కనుక అలాంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రయాణాలలో ఏదైనా సరే వ్యవహారాల్లో కానీ ఏదైనా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మంచి వ్యక్తుల పరిచయము, స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. అయితే ఎవరితోడైనా గొడవలు పెట్టుకున్నా, దురుసుగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా మాత్రం ఆ గొడవలు పెద్దదైపోయి
సమస్యలకి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక క్రయ విక్రయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ధన నష్టం విపరీతంగా కనపడుతుంది. కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం కానీ, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు. లేదా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు రాతకోతల వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే మధ్యవర్తులు కానీ, లేదా తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేద్దామని కానీ కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేతంటే ముఖ్యంగా స్త్రీలకి అనవసరమైన వేధింపులు, బ్లాక్మెయిల్స్ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం మంచిది కాదు. పురుషులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శత్రువులు పెరిగే అవకాశం కనపడుతోంది. ఎవరిని నమ్మకండి, అందరితోటి జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా ఆదాయం వస్తుంది, డబ్బులు బాగానే ఉంటాయి, కానీ ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం వల్ల మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ, వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ అధికమయ్యే అవకాశం కనపడుతోంది. అప్పుల బాధల వల్ల కానీ, డబ్బులు సరిపోకపోవడం వల్ల కానీ, ఖర్చుల వల్ల కానీ కొంచెం నిరాశ, నిస్పృహ కనపడుతూనే జాగ్రత్తగా ఉండాలి. ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధిక ఒత్తిడి, అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఏదో ఎదుగుదల లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్త. ఇక శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడతాయి. ఇంకా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగాను, ఆర్థిక పరంగాను కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, వివాహ సంబంధాలలో ఏదో రకమైనటువంటి సమస్య తలెత్తడాలాంటి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలకి కారణాలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక గృహ నిర్మాణ పనులు జరుగుతాయి, కానీ ఆలస్యంగా జరుగుతాయి, ఖర్చులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడం, ప్రయాణాలలో ఇబ్బందులు, అలాగే రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు, మద్యపానం, వ్యసనపరులందరికీ సమస్యలు కనపడుతున్నాయి, ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నమ్మక ద్రోహులు ఎక్కువైపోతారు. ఇక ప్రేమ వ్యవహారాలు కూడా పెద్దగా ఫలించేలా కనపట్లేదు. కాబట్టి ఎవరినైనా ప్రపోజ్ చేసేలా ఉంటే కనుక ఈ వారం వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా అనుకున్న ర్యాంకులు, ఫలితాలు రాకపోవడము, లేదా మార్కులు రాకపోవడము, చదువులో కొంచెం ఇబ్బందులు కనపడతాయి. ఇక ఉద్యోగస్తులకి అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు, విరక్తి ఆలోచనలు, భర్తతో విభేదాలు, ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకు వ్యాపారానికి పెట్టుబడులు తగ్గ లాభం లేకపోవడం వల్ల కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ రాశివారు ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన చేసుకుని, ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత ఏం పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ, లేదా ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో కానీ, కెరీర్ గ్రోత్ విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులకి చక్కని కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. డిస్టర్బెన్స్ చాలా శాతం తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, మీ యొక్క టాలెంట్ని మీరు గుర్తించడం, మీ స్కిల్స్ని మీరు గుర్తించడం, తద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. చక్కని అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది. ముఖ్యంగా మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళ కోసం కానీ, వ్యాపారాలు పెట్టించడం కోసం కానీ, విదేశాలు పంపడం కోసం కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం, వాళ్ళ కోసం ప్రాకులాడడం, వాళ్ళ కోసం ఆస్తులు సంక్రమింపచేసేయడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ తాపత్రయపడతారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ధనాన్ని కూడా విశేషంగా దాచడం కానీ, సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారాలు, ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత, అనురాగ కలయికలు కనపడుతున్నాయి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది. ఆ సమయంలో మాత్రం జాగ్రత్త పడండి. అవతల వాళ్ళు మీ మంచి మాటలతో మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
డాక్యుమెంట్స్ కానీ లేదా సరైనటువంటి నోట్లు కానీ సరైనటువంటి రాతకోతలు కానీ చెక్కులు కానీ తీసుకుని డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చక్కని పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ లేదా వ్యవహారపరంగా కానీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగ వ్యవహార పరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఇంక్రిమెంట్లు కనపడుతోంది. జాగ్రత్త. అయితే నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతున్నాయి. ఏదైనా కొత్త ఉద్యోగాలు మారాలనుకున్నా విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేసినా అవకాశాలు వస్తాయి. అలాగే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారనుకోండి, వాళ్ళకి మీ ప్రేమ విషయం ప్రపోజ్ చేసినా లేదా మీరు వివాహం కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది. ఎవరినైనా వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా మీ పెద్దలతో చెబితే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి మీకు చక్కగా వివాహాలు జరిగేటటువంటి అనుకూల వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది. అనేక రకాల కారణాల చేత బయట తినడానికో ఫుడ్లకో లేకపోతే వస్తువులు కొనడానికో లేదా ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టడానికి బాగా ఉపయోగిస్తారని చెప్పచ్చు. అయితే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మాత్రం మీకు ఆదాయం అయితే పెరుగుతుంది అని చెప్పచ్చు. వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల మీద గృహాల మీద వ్యవహారాల మీద చక్కని పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు. ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత గవర్నమెంట్ పరమైన గృహలబ్ధులతో పాటుగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు మంచి ప్లేస్ లభిస్తుందని చెప్పచ్చు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని గుర్తింపు కనపడుతోంది. ఎదుగుదల కనపడుతోంది. అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. నూతన గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరకు వెళతాయి. పెద్దల ద్వారా గృహాలు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి. దానికి సంబంధించిన ధనం సమకూరే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడము, అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడము లేదా మీరు అవతల వాళ్ళని మీ మాట తీరుతో ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. ఇక కోర్టు సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ అన్నిటి నుంచి మీరు చాలా తొందరగా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా వ్యాపారంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడం, వ్యాపారంలో శ్రద్ధతో వ్యాపారం చేయడం, వ్యాపారాలు పెంచుకునేలా వ్యాపారం చేయడంలో మీరు చక్కగా కృషి చేస్తారని చెప్పచ్చు. ఇక విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తిరిగి కలుస్తారు. విడిపోయిన భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల చాలా అవగాహన పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సాఫ్ట్వేర్ పరమైనటువంటి వ్యవహారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిష్ణాతులుగా తయారవుతారు. ఇక ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగేటటువంటి ఆలోచనలు చేయడం, ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించడంతో పాటుగా చక్కని ప్రమోషన్లు పొందగలుగుతారు. బాధ్యతగా చేస్తారు ఉద్యోగం, దానివల్ల పేరు తెచ్చుకుంటారు. ఇక నూతన ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలందరికీ కూడా సంసారంలో ఉండే సమస్యల పరిష్కారము, పిల్లల విషయంలో బాధ్యత, భర్తతో అనురాగము, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో విపరీతమైన డబ్బులు రొటేషన్ జరుగుతాయి. కొత్త మలుపు తిరుగుతుంది వ్యాపారం. మంచి అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలాలు ఉంటాయి, అప్పుడు జరుగుతాయి. ఎంతచేత మీ పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు అంటే వాటి పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో ముఖ్యంగా మీకు గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక రకాల విధానాల ద్వారా అనేక రకాల ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా సంపాదన పెరుగుతుంది. సంపాదన సృష్టించే మార్గాలు అన్వేషించుకుంటారు. డబ్బు సంపాదించడంలో చాలా తొందరగా ముందడుగు వేస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు తీరుస్తారు. కొత్తగా అవసరమైనటువంటి అప్పులు అంటే వ్యాపారాలు చేయడానికి లేదా ఇంట్లో ఏదైనా సమస్యలకి, వాహనాలు కొనడానికి, జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులకి అప్పులు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక, అపార్థాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా సమసిపోయి చాలా అందంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా నూతన ఆభరణ యోగ్యత స్త్రీలకు కనపడుతోంది. బాగా కష్టపడతారు. ఎటువంటి ఫలితాన్నైనా సరే, ఎటువంటి సమస్యనైనా సరే ఛేదిస్తారు. అలాగే స్నేహితులు మిమ్మల్ని బాగా వాడుకుంటారని చెప్పచ్చు. కాబట్టి వాడుకుని వదిలేసే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వారికి అనుకూలమైన వాతావరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడము, మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడము, చక్కని తెలివితేటలు ప్రదర్శించడము, అందరితోటి కూడా సామరస్యంగా మాట్లాడడంతో పాటుగా ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో కూడా చక్కని లావాదేవీలు జరుగుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందడంతో పాటుగా భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ, వస్తువుల మీద కానీ, వాహనాల మీద కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్నా, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదురుకు వెళ్ళడం, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడంతో పాటుగా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రేమ వివాహాలు జరుగుతాయి. ముఖ్యంగా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యమైనటువంటి యంత్ర పరికరాలు కానీ, లేదా గృహాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని, లేదా అనేక రకాల స్థలాలు వెతకడానికి ప్రయత్నం చేయడం, లేదా 1-10 సార్లు తిరగడానికి ప్రయత్నం చేయడం మంచిది. లేదంటే కనుక తప్పుడు ప్రదేశాల్లోనూ ఎక్కువ రేట్లతో కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనడానికి మీకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు, వివాహం గురించి ఆలోచనలు, పెద్దలను ఒప్పించడానికి ఆలోచనలు, మీ జీవన విధానంలో కెరీర్ పరమైనటువంటి ఆలోచనలు చేసుకుని మీ ప్రేమ మధ్య ఉండేటటువంటి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. అలాగే కుటుంబ సభ్యులలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ విడిపోయినటువంటి వాళ్ళు కలవడం, గొడవలు తగ్గుముఖం పట్టడం, ఏదైనా ఆస్తి వివాదాలు, పార్టీషన్లు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ ఇష్యూలు కానీ, పర్మనెంట్ ఇష్యూలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, లేదా H1B వీసా లాంటి అనేక రకాల వీసా ప్రాబ్లమ్స్ కానీ మీకు చాలా తొందరగా సమసిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతోటి కానీ, ఇష్టమైన వ్యక్తులతోటి కానీ, శారీరక సంబంధాలు కానీ, అన్యోన్యతలు కానీ, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోగలిగే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా చక్కని నైపుణ్యము, బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి అని చెప్పచ్చు. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ఆనందంగా కాలం గడపడంతో పాటుగా వస్తు ప్రాప్తి కనపడుతోంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు రాణింపు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు, వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించి ధనాన్ని ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు రావడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము, రుణబాధలు బాగా పెరగడం, అప్పులు తీరుద్దామన్నా తీరకపోవడం, కొత్త అప్పులు చేయవలసి రావడము, ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం, ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి, నష్టపరచడానికి చాలామంది చూస్తుంటారు. కాబట్టి జాగ్రత్త. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము, ఆందోళన, తొట్టుబాటుతనం, భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. దైవ చింతన పెంచుకోండి. ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి.
తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారం అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు, అలాగే ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు, అలాగే కొంచెం వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు, వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లేదా పర్మిషన్లు రాకపోవడం లాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది. సమస్యలు కూడా కొని తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడాలు కానీ వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంఛలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరంగా మీకు కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి. ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తలెత్తుతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోప్పడడం, ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాలు కూడా ఆటంకాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, మనోధైర్యం తగ్గడము, కొంచెం ఆందోళన కనపడుతుంది. చెడు స్నేహితుల వల్ల సమస్యలున్నాయి. జాగ్రత్త. చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడం, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, బయట వాళ్ళతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయో లేదా, గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయో లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం అంతా కూడా మీకు ముఖ్యంగా అనేక రకాల మార్పులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన మార్పులు ఎక్కువ కనపడుతున్నాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడము, రుణాలు తీర్చడము, సంపాదన పెరగడము, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడము, మొండి బకాయిల వస్తువులు అవ్వడంతో పాటుగా విలువైన ఆస్తులు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే బాగా కష్టపడాలన్న తపన పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి బాగా తపన పడతారు. అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసినా, వ్యాపారాలు ప్రారంభం చేసినా, కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టినా మీకు ఈ వారం చాలా అనుకూలంగానూ లాభంగానూ కనపడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలలో కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఈ వారం. అలాగే ఆరోగ్యం పట్ల కూడా అనుకూలం ఉంది. కాస్త మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. వ్యాయామాలు చేయాలన్న తపన, ఆహారపు మార్పులు, శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ మీకు బాగా ఫలిస్తాయి. అయితే ఎటువంటి వివాదాలున్నా, కోపతాపాలున్నా, వ్యవస్థలున్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నా, లేదా ఒకళ్ళనొకళ్ళు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెలతోటి కానీ, లేదా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా మీకు సమస్య పోతుంది ఈ వారం. కాబట్టి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ధైర్యంగా ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. అయితే కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మాత్రం ఇరుక్కుంటారు. కాబట్టి
నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. ఇక ఎన్ఆర్ఐలు ఎందుకంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక పరంగా ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ డబ్బులు నిలబడతాయి. అలాగే ఆర్థిక ఎదుగుదల కనపడుతోంది. పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు, ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి తపన పడడాలు కనపడుతున్నాయి చెప్పచ్చు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ఉండేటటువంటి అభినాభావ సంబంధం బాగా పెరుగుతుంది. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. ఇక నిరుద్యోగులకి ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలతో పాటుగా చాలా మార్పులు అయితే కనపడుతున్నాయి. అలాగే మీ అంతటి మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే పరిస్థితులతో పాటుగా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా, లేదా ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వివాహాల కోసం ప్రయత్నం చేసినా, ఆగిపోయిన వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ ఎదరికి వెళ్ళే అవకాశాలు కుటుంబ సభ్యుల యొక్క అనుకూలతలో కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో కానీ, గృహాల్లో కానీ, బంగారంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ పెట్టే పెట్టుబడులు చాలా వృద్ధవుతాయి మీకు ఈ వారం అంతా కూడా. అలాగే ఆర్థిక పరిస్థితి అయితే గతంతో పోల్చుకుంటే మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలము, వ్యాపారాలకు అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం, విదేశాలు వెళ్ళడం లేదా దూర ప్రాంతాలు తిరగడం, ఆలయ దర్శనాలు చేయడంతో పాటుగా సత్కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఏదైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేసినా, ఇంటిని ఏదైనా రిపేర్ చేసుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తు గురించి బాగా అనుకూలించేటటువంటి ప్రయత్నాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తే బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు ముఖ్యంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే వైవాహిక జీవితంలో ఏదైనా గొడవలున్నా తగ్గడంతో పాటుగా వ్యాపారపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గి వ్యాపారంలో మార్పులు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఇక విద్యార్థులు కూడా అద్భుతమైన అవకాశాలు రావడం, విద్య పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కగా చదువుకునే ప్రయత్నం చేస్తారు. బాగా అర్థమవుతాయి మీకు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా చేసే పని యందు శ్రద్ధతో పాటుగా ఎదుగుదల కోసం బాగా తాపత్రయపడతారు. అందరినీ మెప్పించి ఉద్యోగంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకు అనేక రకాల విషయాల్లో పురోగతి, అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన ప్రాప్తి, ధన ప్రాప్తి కనపడుతున్నాయి. వ్యాపారపరంగా నిర్ణయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపార లాభాలు పెంచుకోవడంతో పాటుగా నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు కూడా మీకు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దానికి దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెలంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం, జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం, మొక్కలు నాటడం, అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు. ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ, దురలవాట్లను తగ్గించుకోవడం కానీ, వ్యసనాలను తగ్గించుకోవడం కానీ, ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ, వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలగుతాయని చెప్పచ్చు. అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడము, మెడిటేషన్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. అలాగే చిన్న చిన్న కోరికలు, ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు, శారీరకపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు, వ్యవహారాలు, ఆర్థికపరమైన మార్పులు అనుకూలిస్తాయి. అలాగే బ్యాంకు రుణాలు తీసుకుని ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించినటువంటి లోన్లు తీసుకుని ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాల్లో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పచ్చు. అలాగే వ్యాపారపరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ, అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు, బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు, స్థిరాస్తులు, చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. సంతానం విషయంలో శుభ సమాచారం, అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ,
లేదా ఉద్యోగం వచ్చిందో, వివాహం కుదిరిందో, ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు. ఇంకా పిల్లలకి సంబంధించినటువంటి విషయాలకి బాగా ఖర్చు పెడతారు. అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పచ్చు. అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి. మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చుని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు. అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో, ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి, జాగ్రత్త. ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి. వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు, లబ్ధులు, పంట లాభాలు, పంట మార్పులు కనపడతాయి. అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి, విదేశీ ఉద్యోగాల వ్యవహారాల్లో అనుకూలతలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి, ఉద్యోగ మార్పులు అనుకూలాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలు కూడా భర్తకి మీకు మధ్య అనుబంధం ఏర్పడడం, ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగపరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. వ్యాపారస్తులు అనుకో వ్యాపారపరంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఆ లోహ యంత్ర ఇనుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది. మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము, ఆదాయము కనపడుతూ ఉన్నాయి. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి, లేదా బలం ఉందా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో మంచి అవకాశాలు పోగొట్టుకోవడం, రుణపరమైనటువంటి సమస్యలు పెరగడం, ఆర్థిక ధన నష్టాలు, పెట్టుబడులలో నష్టాలు, ఆకస్మికపరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడాలు, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడాలు, ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోవడాలు, లేదా షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లోను పెట్టిన డబ్బులు పోవడాలు, లేదా ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావకపోవడాలు, మొండి బకాయిలు పెరిగిపోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల, హాస్పిటల్ పాలయ్యేటటువంటి పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ, ఊహించని మార్పులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, మానసిక అశాంతి కనపడుతోంది. అలాగే కొంచెం మీరు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో సరిగ్గా బాధ్యత వహించకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఆహారపరమైనటువంటి లౌల్యం వల్ల, ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ, లేదా అనేక రకాల శారీరక రుగ్మతలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా నిరుద్యోగుల ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా వ్యవహారాలు చేసినా కూడా మీకు చేదు వార్త ఎదురయ్యే అవకాశం, లేదా ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచివారిని అపార్థం చేసుకోవడం, ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం, మీ మేలు కోరేటటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు దానివల్ల. అలాగే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి నిర్ణయాలు వస్తాయి, కానీ అవి అమలు చేయడం కష్టమైపోతుంటుంది. రెండోది కొంచెం బద్ధకము, లేజినెస్ కూడా పెరిగిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లేదా అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి. అయితే మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. చెడ్డవారిని, లేదా మీకు డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళని, లేదా పిసిని కొట్టి వాళ్ళని మీరు డబ్బులు అడిగారు అనుకోండి, వాళ్ళు ఇవ్వకపోవు సరిగదా, మీరు అనవసరంగా అబాస్పాలు అవుతారు. కాబట్టి అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా డబ్బులు అవసరమైతే ఇచ్చేవాళ్ళని అడగడం తప్ప ఎవరు పడితే వాళ్ళని అడగండి. లేదా లావాదేవీలు ఎవరితో జరిపినా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు తగ్గుతాయి చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అంతంత మాత్రమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు, రుణపరమైన సమస్యలు మాత్రం ఉంటాయి, తప్పదు. ఏదేమైనా కూడా ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు మాత్రం ఎదురవుతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడము, లేదా సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగిపోవడము, అలాగే కొంతమందికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు తలెత్తడం, మిస్క్యారీలు అవుతుండడం లాంటివి, లేదా
వివాహాది శుభకార్యాల విషయాలు అనేక రకాల సమస్యలు రావడము, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య తగాదాలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడం వల్ల సాగిపోవడము, ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు, ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి వివాహం దాకా వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, చెడిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ, పిల్లలు మీకు సమస్యను తీసుకురావడం వల్ల కానీ మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు, క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల సమస్యలు, భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పర్ధలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా గృహ నిర్మాణ పనులు లాంటివి జరుగుతుంటే కనుక అవి కూడా ఆలస్యం అవడం, ఖర్చులు పెరిగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టినా ఎక్కువ ఇబ్బందులు పడతారు. మద్యపానం, ధూమపానం వ్యసన పరులందరికీ కూడా అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దూరంగా పెట్టడం మంచిది. విలువైన వస్తువులు లేదా బంగారపు ఆభరణాలు లేదా తాళాలు, డాక్యుమెంట్స్ లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దొంగతనాలకి గురవడం కానీ, కనిపించకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు, వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది. వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి పెరగడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి. స్త్రీలకి మానసికపరమైనటువంటి బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విరక్తి ఆలోచనలు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు తప్ప పెద్ద విశేషంగా కనపడడం లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, లేదా దశలు ఏం నడుస్తున్నాయి, లేదా జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటిది ఒక్కసారి చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారం ఎలా ఉన్నా చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. అయితే అనేక రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము, అలాగే ఓర్పు, సహనము, పట్టుదల మీకు బాగా పెరుగుతాయి. అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము, ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము, అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడతారు. మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పచ్చు. ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం, ఏదైనా సరే పొందగలగడం, సాధించడం చేస్తారని చెప్పచ్చు. పట్టుదల బాగా పెరుగుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం, రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు, అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా, వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, ఫిక్స్డ్ డిపాజిట్లా, పాలసీలా, లేకపోతే రియల్ ఎస్టేట్లోనా, ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జాతకంలో బలం సరిపోతుందో లేదో చూసుకోవాలి, లేకపోతే కనుక నష్టపోతారు. ఇక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం, ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం, రుణాలు మంజూరయ్యే అవకాశాలు, ఏదైనా కొనడావన్నా కడదామన్నా మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ, ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది. అందరినీ మెప్పించగలుగుతారు. చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాల్లో
ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదా వీసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు. ఏదైనా వివాహం కాని వారికి, వివాహం కుదరని వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎదరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లో కూడా మార్పు తెచ్చుకుంటారు. వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమైనా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు. అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, ఇలాంటి వాంఛలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి. కోరికలు బాగా పెరిగిపోతాయి. తత్తు జాగ్రత్త. వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పొరలకి ప్రమాదాలను ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ స్థాన మార్పులు, అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమైనా తగ్గుతాయి. కలయికలు పెరుగుతాయి. అన్యోన్యత కనపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పచ్చు. లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి. చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఈ వారం మీకు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. లేదా బంధువులతోటి మైత్రి, వివాహ సంబంధాలు కుదరడము, శుభకార్యాల్లో పాల్గొనడము, ఇష్టమైన వాళ్ళతోటి తిరగడము, సఖ్యత, అన్యోన్యత, ఇతరులతోటి బాగా అందంగా మాట్లాడడము, మీకు కావాల్సింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్కని లాభాలు పొందగలుగుతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. సంపాదన కోసం ప్రాకులాడతారు. డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. తపన పడతారు, తాపత్రయపడతారు, కష్టపడతారు, బాగా సంపాదిస్తారు, దాస్తారు కూడా. చక్కని ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, లేదా ఏదైనా ఎందులోనైనా మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, భూములు, గృహాలు, స్థలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి. లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు, మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు. వ్యాపారాల ద్వారా కానీ లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు, కొత్త వ్యాపారాలు పెట్టగలగడము, అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే పెద్ద పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికైన ఉద్యోగాలు అయితే వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి లేదా ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి, మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పొచ్చు. కాకపోతే టెన్షన్లు, ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. అయితే చాలా రకాల పెద్ద వివాదాలు లేదా పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారం అంతా కూడాను. అయితే ఇష్టమైన వారితోటి కలయికలు, శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు, అలాగే భూములు, గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం, బంగారం లాంటివి కొనుగోలు చేయడం, వాటి మీద పెట్టుబడులు వృద్ధి అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి కొత్త మెళుకువలు, కొత్త వ్యవహారాలు, కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, స్థానచలనాలు, ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారము కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని సెలెక్ట్ చేసుకోగలుగుతారు. లేదా ఆగిపోయిన వివాహాలు ఎదురుకెళ్తాయి. ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. లేదా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కలయికలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి కొత్త ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ అయితే పొందగలుగుతారు. అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు. చక్కని వాక్పటిమ, అందరితో బాగా మాట్లాడతారు. ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. నూతన గృహాలు కానీ కట్టడం కానీ కొనుగోలు చేయడం కానీ గృహాలు అనుకూలించే అవకాశం కనపడుతోంది. అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం అవకతవకలు జరుగుతాయని చెప్పొచ్చు. కాకపోతే సమయానికి అవసరం డబ్బులు చేతికి అందుతాయి. కొత్తగా రుణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక చిన్న పరిశ్రమలు పెట్టే వారికి విశేషంగా యోగిస్తోంది. ఎలక్ట్రిక్ పరమైనటువంటి గ్యాడ్జెట్స్,
లేదా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగా లాభిస్తుంది మీకు. మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ పిల్లల కోసమా, లేకపోతే కుటుంబం కోసమా, స్నేహితుల కోసమా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే అంతర్గత శత్రువులు, నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంలో మాత్రం మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు మీరు. ఇక వాహన యోగ్యత, గృహయోగ్యత, సౌఖ్యము బాగా కనపడుతున్నాయి. ప్రేమ విషయంలో కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రేమించిన వ్యక్తుల దగ్గర, అది మీకు పొందబోతారని చెప్పచ్చు. అలాగే మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం, వ్యవసాయదారులకి వ్యవసాయపరంగా విశేషంగా కలిసి రావడం జరుగుతుంది. విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ, లేదా చదువుకునే విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి మక్కువ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే అగ్రికల్చర్, ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి. పార్ట్ టైం జాబులు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేదా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటికి సరైనటువంటి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారపరంగా అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలవలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సోదరీమణులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు, వివాదాలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేశము కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పెట్టుబడులకి తగ్గ లాభాలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ, మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు. జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకండి. ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి. అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం, వివాహాది, ఉద్యోగ వ్యవహార విషయాలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది. జాగ్రత్త. వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మీకు జాగ్రత్త. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితుంది, అంటే చెడు స్నేహితులు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం. ఇక కుటుంబ సమర్పరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సమస్యలు, విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట. అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం. కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. శారీరకపరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ, స్కీముల్లో జాయిన్ అవ్వడాలు కానీ, బెట్టింగ్లు లాంటి జోడ్లు వెళ్ళడం కానీ, షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ, మాట జారడం కానీ, లేదా దురుసుగా మాట్లాడడం కానీ, గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి, గొడవలు అవుతాయి. జాగ్రత్త. ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైన వస్తువులు కొనడం, వాహనాలు కొనడం, యంత్ర పరికరాలు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి. రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు తినడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు, అనవసరమైన ఖర్చులు కనపడతాయి. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు, యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, లేదా
లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక వివాహాల విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి. ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు, అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి సమయానికి నిద్రపోండి, సమయానికి భోజనం చేయండి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు, సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపగించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపపడకండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త. కఠినంగా మాట్లాడకండి, అనవసరమైన పనులు మాత్రం చేయకండి. ఈ వారం అంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి కనపడుతుంది. స్త్రీలకి ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అంతంత మాత్రమే వ్యాపారపరమైన పరిస్థితులు, రొటేషన్లు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ముఖ్యంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమయస్ఫూర్తి, అలాగే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడడము, అలాగే సామర్థ్యం పెరగడము, బద్ధకము, లేజినెస్ తగ్గడంతో పాటుగా ఏదైనా ఒక పని అనుకుంటే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తయ్యేదాకా కూడా దాని మీద శ్రద్ధ, నిద్ర లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా తెలివితేటలు, మేధాశక్తి బాగా పెరుగుతాయి. నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. మీ మనసులో ఉండేటటువంటి కష్టాలను కానీ, బాధలు కానీ, సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతోటి కానీ లేదా ఇష్టమైన వాళ్ళతోటి కానీ పంచుకోగలుగుతారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారం ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. గృహయోగ్యత, వస్తుప్రాప్తి, వాహన ప్రాప్తి, విదేశీయాన యోగ్యత ఎక్కువ కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. చాలామంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయడానికి, రకరకాల వ్యవహారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడము, ఆర్థిక ఎదుగుదల, ప్రగతి, వస్తులాభము కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కనుక. ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసినా, ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందామనుకున్నా, ఇంట్లో వివాహ సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించి చదువుల కోసం, వ్యాపార ఉద్యోగ వ్యవహారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక రకాల రికమెండేషన్లు కూడా మీకు బాగా పనవుతాయని చెప్పచ్చు. ఏదైనా మీకు పర్మిషన్లు రావాలన్నా, ఏదైనా లెటర్స్ రావాలన్నా, సబ్సిడీలు పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడం, బంధువులు కలవడం, భార్యాభర్తలు కలవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం, ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం, ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమగా ఉంటారు. ఇక అనుకున్నంత ఆదాయం రాకపోయినా కూడా సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి. చాలా రకాల వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలని చాలా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అయితే ఎవరికైనా అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ, అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ, సరైన షూరిటీలు లేకుండా అప్పులు ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పడతాయి లేదా వాయిదాలు పడుతూ ఉంటాయి. ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. జాగ్రత్త. ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వారం అంతా కూడా వ్యాయామం చేద్దామన్నా కుదరలేకపోవడం, బయట ఫుడ్లు తినడం, జంక్ ఫుడ్లు తినడం, వీటి వల్ల
అనారోగ్య సమస్యలకి ఎక్కువగా కారణమయ్యే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. అయితే ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు, ఇష్టపడేలా వ్యవహరిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలుపుకుని పోతారు, సమయస్ఫూర్తితో ఉంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో లేదా ప్రేమించిన వ్యక్తులతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్నా, మీరు కోరుకున్నా, మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేసుకుంటారు, కలుస్తారు. ఇక మీరు ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం మీరు ప్రయత్నం చేయొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మంచి మార్పులు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. ఇక కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది వారం. ఇక ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని అర్థం చేసుకోవడము, ఇంటికి సంబంధించి ఖర్చులు పెట్టడము, లేదా ఇంట్లో వ్యవస్థ మార్పు చేసుకోవడము, గొడవలు తగ్గించుకోవడం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు. అలాగే ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది. ఇక విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి, లేదా ఒక అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి ఒక టెక్నాలజీని మీరు అర్థం చేసుకోగలుగుతారు, లేదా కోర్సులు నేర్చుకోగలుగుతారని చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనపడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి అంటే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు. స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల్లో కానీ, ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, లేదా అలంకార సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి, సంతృప్తికరంగా వ్యాపారాలు సాగుతాయి, శ్రమకు తగ్గ లాభం కనపడుతుంది. ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో బలాలు ఉన్నాయో లేదా అక్కడ ఒకసారి చూసుకోవడము, ఏదైనా దోషాలంటే వాటి పరిహారాలు చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.